యోహాను సువార్త 15వ అధ్యాయము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 15వ అధ్యాయం అంతటిలో ఉన్న ఒక శ్రేష్టమైన ఒకే ఒక విషయం చెప్తున్నాడు. ఒక్క విషయమే. ఈ 15వ అధ్యాయం అంతా నువ్వు జాగ్రత్తగా చూస్తే ఇదంతట్లో మన వైపు నుంచి మనము చేయాల్సిన ఒక్క విషయం కనిపిస్తుంది. ఓన్లీ వన్ థింగ్, ఒకే ఒక్క విషయం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదేమిటంటే దేవుని మాటల ప్రకారం చేయటం. మీకు అర్థమయ్యేటట్టు చెబుతున్నాను. నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. అంటే ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఆయన చెప్పిన వీటన్ని అంటే విడివిడిగా పర్యాయ పదాలు రాశాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే పర్యాయ పదాలు రాశాడు. అంటే దేవుని యొక్క మాటకు, అంటే దేవుడు బైబిల్లో ఏమైతే చెప్పారో ఆ మాటకు మనము లోబడితే మనము ఏమవుతాము అంటే మనము ఫలిస్తాము. ఆయన చెప్పిన మాట ప్రకారం మనము జీవిస్తే మనం ఏమవుతాము అంటే ఆయన శిష్యులమవుతాము. ఆయన చెప్పినట్లుగా మనము చేస్తే మనము ఏమవుతాము? బహుగా ఫలిస్తాము. ఆయన చెప్పినట్లుగా మనము చేస్తే ఏమవుతామంటే ఆయనలో ఏకమై ఉంటాము. ఆయన చెప్పినట్లుగా మనము చేస్తే తీర్పులోనికి కాల్చబడటంలోకి మనం వెళ్ళము. ఆయన చెప్పినట్లుగా మనము చేస్తే ఆయన ప్రేమ మనలో నిలిచి ఉంటుంది. ఆయన చెప్పినట్లుగా మనము చేస్తే మనము ఏమవుతామంటే అంటే ఆయన సంతోషం మనలో పరిపూర్ణమవుతుంది. అంటే ఆయన చెప్పినట్లుగా మనము చేస్తే, ఆయన చెప్పినట్లుగా మనము జీవిస్తే ఆయన సంతోషం మనలో ఉంటుంది. ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే ఆయన సంతోషం మనలో పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన చెప్పినట్లుగా మనము చేస్తే మనము ఆయన యొక్క స్నేహితులమవుతాము. 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయుందురు. మీరు చూడండి దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా చదవండి. 15వ అధ్యాయము మీరు జాగ్రత్తగా చదివితే నాలో ఉండటం అంటే ఆయనలో ఉండటం అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం చేయటమే. నా యందు నిలిచి ఉండండి అంటే ఆయన చెప్పినట్లుగా మనము చేయటం. నా ఆజ్ఞలు గైకొనండి అంటే ఆయన చెప్పినట్లుగా చేయటం. ఆయన మాట వినటం, ఆయన చెప్పినట్లుగా చేయటం. ఏమండి, ఈ ఒక్క మాటే, ఈ ఒక్క పని దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే ఆయన ఏమంటాడంటే, ఒరే మీరు నా శిష్యులరా, మీరు నేను చెప్పినట్లు చేస్తే మీరు ఫలిస్తారా, నేను చెప్పినట్టుగా మీరు చేయటం మీకు అలవాటైతే మీరు బహుగా ఫలిస్తారు నానా. నా హృదయాన్ని బాగా హత్తుకున్న మాట ఏంటంటే, మీరు నేను చెప్పినట్టుగా చేస్తే మీరే నా శిష్యులు. యేసు ప్రభు దగ్గరికి ఒకసారి వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బంధువులు వస్తారు. యేసు ప్రభు లోపల వాక్య పరిచర్య చేస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి బయట ఉన్నటువంటి వాళ్ళు లోపలికి వచ్చి, యేసు ఇదిగో మీ అమ్మ, మీ తోడబుట్టినటువంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళు బయట ఉన్నారు అంటే అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముళ్ళు, ఎవరు వాళ్ళు? నా వాళ్ళు అంటే ఎవరో తెలుసా? నా వాళ్ళు ఎవరయ్యా అంటే నేను చెప్పినట్లుగా చేసేవాళ్ళు, అంటే దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళు. దేవుని చిత్తం అంటే మళ్ళదే దేవుని యొక్క మాటలే. దేవుడు చెప్పినట్లు చేసేవాళ్ళే నా సహోదరులు, నా తల్లి అన్నాడు. రే దేవుడు చెప్పినట్లు చేసేవాళ్ళట. యేసు ప్రభు అన్నాడు, నేను చెప్పినట్టు తండ్రి చిత్తము చేసేవాడు, తండ్రి చెప్పినట్టు చేసేవాడు నా తల్లి అన్నాడు యేసు ప్రభు. నీవు యేసు ప్రభు చెప్పినట్లు చేస్తూ ఉంటే
నీవు ఎవరివి అంటే నీవు యేసు ప్రభు తోడబుట్టినోడివి అని యేసు ప్రభు చెప్పాడు. చూసారా, మీకు అర్థమవుతుందా ఈ మాట? అంటే యేసు ప్రభు మాట ప్రకారం చేసేటటువంటి వాడు ఎవరై అంటే యేసు ప్రభు సోదరుడు. యేసు ప్రభు మాట ప్రకారం చేసేవాడు, తండ్రి యొక్క మాట ప్రకారం చేసేవాడు ఆయనకు థిక్కెస్ట్ పర్సన్, క్లోజెస్ట్ పర్సన్. ఆయనలో ఆయన సంతోషిస్తాడు. ఒక్కసారి ఆలోచన చేద్దామండి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దేవుని బిడ్డలారా, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దీనులు అంటే దేవుని మాట ప్రకారము లోబడేవాళ్ళు. పెద్దలకు లోబడండి అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం ఎవరైతే లోబడతారో, అంటే వాక్యానికి ఎవరైతే లోబడతారో వాళ్ళు దీనులు. వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడట? కృపను అనుగ్రహిస్తాడట. ఏమనుగ్రహిస్తాడట? కృప. అంటే ఎవరైతే వాక్య ప్రకారం బ్రతుకుతారో వాళ్ళు ఆయన రక్త సంబంధులు. ఎవరైతే వాక్య ప్రకారం బ్రతుకుతారో వాళ్ళు ఎవరై అంటే దీనులు, కృప, దేవుని కృపను పొందినటువంటి వాళ్ళు. వాళ్ళని దేవుడట తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడట. యాకోబు 4:7 చూడండి ఒకసారి. దేవునికి లోబడి అపవాదిని ఎదురించుడి. మీరు ఇక్కడ గమనించండి. దేవునికి లోబడి ఉండండి, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడటం అంటే ఏంటి? ఆయన వాక్యము, ఆయన ఏమి చెప్పాడో దాని ప్రకారం చేయటమే. ఇఫ్ యు ఒబే గాడ్స్ వర్డ్, దేవుని యొక్క మాటకు నువ్వు లోబడితే నీవు ఎవరు అంటే సాతానుని ఎదిరించే బలవంతుడివి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అండర్స్టాండ్ ఒబీడియన్స్. దేవుని యొక్క మాటకు లోబడేవాడు ఎవరయ్యా అంటే ఇందాక చదువుకున్నాం కదా యోహానులో, ఎవరు దేవుని యొక్క మాటకు లోబడే వాళ్ళంటే ఆయన స్నేహితులు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. దేవుని మాటకు లోబడే వాళ్ళు ఎవరయ్యా అంటే మనము ఇందాక చెప్పుకుంటే మత్తయి సువార్త అక్కడ ఏమని ఉంటుందంటే దేవుని మాటకు ఎవరు లోబడతారో, యేసయ్య మాటకు ఎవరు లోబడతారో ఆ లోబడేటటువంటి వాళ్ళు యేసయ్య ఎవరు నా తల్లి, దేవుని చిత్తం అంటే దేవుడు చెప్పినట్టుగా చేసేవాళ్ళే నా సోదరులు అన్నాడు యేసు ప్రభు. ఓరే నాయనా, మీకు అర్థమవుతుందా ఈ మాటలో? నీవు ఎంతగా దేవునికి లోబడితే అంతగా దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. నువ్వు ఎంతగా లోబడితే అంతగా దేవుడు నీకు క్లోజ్ అవుతాడు. ఆయన బిడ్డవు మాత్రమే కాదు, ఆయన శిష్యుడు మాత్రమే కాదు, ఆయన యొక్క స్నేహితుడివి. ఆయన స్నేహితుడు మాత్రమే కాదు, ఆయన తల్లి లేకపోతే ఆయన యొక్క సోదరుడివి. దేవునికి లోబడితే నువ్వు ఎవరవయ్యా అంటే కృప పొందిన వాడివి. దేవునికి లోబడితే ఎవరవయ్యా అంటే నువ్వు బలవంతుడివి. దేవునికి లోబడేవాడు ఎవరయ్యా అంటే కృప పొందినవాడు బలవంతుడు. దేవునికి లోబడిన వాడు ఎవరయ్యా అంటే అపవాది ఇతని నోట్లోంచి మాట వస్తే వాడు పారిపోతాడు. నీవు అసూయ పడకుండా ప్రేమిస్తున్నావు అంటే అర్థమేంటి తెలుసా? నీవు ఆత్మలో బలవంతుడు అవుతున్నావు అన్నమాట. కామాన్ని నువ్వు గెలిచావనుకో, అంటే కామాన్ని వదిలేసావనుకో, నువ్వెవరవుతావు తెలుసా? దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నావు కనుక నువ్వు బలవంతుడు అవుతావు. హల్లెలూయా. మీకు ఈ మర్మం అర్థమవుతుందా? హూ యు ఆర్, ఎవరు నువ్వు? దేవునికి లోబడినట్లయితే నువ్వు ఏదో దేవుని దాసుడువు కాదు. దేవునికి లోబడుతున్న కొంది ద మోర్ యు ఒబే, నువ్వు ఎంతగా లోబడుతుంటే నువ్వు అంతగా దేవునికి దగ్గర అవుతావు, అంతగా కృప పొందుతావు, అంతగా బలవంతుడు అవుతావు, అంతగా అపవాది యొక్క పనులను నాశనం చేస్తావు. పవర్ కమ్స్ త్రూ ఒబీడియన్స్, అనాయింటింగ్ కమ్స్ త్రూ ఒబీడియన్స్. దేవునికి ఎంతగా నువ్వు లోబడితే అంతగా నువ్వు శక్తిని పొందుతావు. మనమేమనుకుంటామంటే ఎన్ని గంటలు దేవునితో గడిపితే అంత దగ్గర అవుతాం. అబ్బాబాబా అది కాదు.
నువ్వు ఎంత లోబడితే అంత దగ్గర అవుతావు. మరలా చెబుతున్నా, నువ్వు ఎంత వాక్యము ధ్యానిస్తే అంత దేవుడు సంతోషిస్తాడా? కాదు 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 కాదు. నువ్వు ఎంతగా వాక్యానికి లోబడితే, ఎంతగా వాక్య ప్రకారం నువ్వు బ్రతికితే అంతగా దేవునికి ఇష్టడైపోతావు. నువ్వు ఎంతగా దేవునికి లోబడితే అంతగా దేవుని ప్రేమను జుర్రుకుంటావు. ఇవన్నీ మీరు యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఒబీడియన్స్ ఈజ్ నథింగ్. విధేయత అంటే ఇంకేదో కాదు. నువ్వు ఎంతగా దేవునికి లోబడతావో అంతగా దేవుని మీద నీకు విశ్వాసం వస్తుంది. చూడండి దేవుని బిడ్డలారా, ఒక్క పనే, ఒక్క మాటే, ఒక మాట చుట్టూనే అంత పరిభ్రమిస్తుంది. నువ్వు బలవంతుడు అవ్వాలనుకుంటున్నావా? నువ్వు బలవంతురాలు అవ్వాలనుకుంటున్నావా? నువ్వు ఆత్మలో ఎదిగినటువంటి వానిగా అవ్వాలనుకుంటున్నావా? నీవు దేవుని సంతోష పెట్టే దానిగా వానిగా అవ్వాలనుకుంటున్నావా? సింపుల్. దేవుడు ఏం చెప్పాడు దాని ప్రకారం చేయి. నువ్వు బహుగా ఫలించాలనుకున్నావా? దేవుడు చెప్పినట్టు చేయి. నువ్వు దేవునికి స్నేహితుడు అవ్వాలనుకున్నావా? దేవుడు చెప్పినట్టు చేయి. ఫలించనా నీకై ఫలించనా? ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభువే నిన్ను నా స్నేహితుడు. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఈ మాటలు ఎవరి గురించి అయినా చెప్పారా? ఒక పాపిని క్షమించటమే అసలు ఎవడు చేయలేని పని. అట్లాంటి పాపిని క్షమించి నా కొడుకు అంటే ఏదో క్షమించాడులే, నా సోదరుడా, నా తమ్ముడా, ఎలాగ పాపం చేయబోతు అవుతుంది? ఎలాగైనా వదిలిపెట్టాలనిపిస్తుంది. ఎలాగ అమ్మాయి ఒళ్ళో పడుకోవాలనిపిస్తుంది. ఎలాగా దేవుని మహిమను దొంగిలించి నీవు మహిమని పొందాలనిపిస్తుంది. ఎలాగ నేను చూపించుకోవాలనిపిస్తుంది. నీకు ఎంత ప్రేమిస్తున్నాడు నాన్న, ఎందుకు ఆయన సిలువేస్తున్నా? నిన్ను ధనధాన్యాలు అడిగాడా? వస్తు వాహనాలు అడిగాడా? ఏం అడిగాడు నేను? ఆయన మాట ప్రకారం జీవించమన్నాడు. ఆయన మాట ప్రకారం నువ్వు జీవించలేవనే నీ కోసం పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆయన మాట ప్రకారం జీవించలేవనే ఆయన నీకు తన దూతలను కావలించాడు. ఆయన మాట ప్రకారం జీవించటానికి ఆయన ఎన్నో వస్తువులని సంఘాన్ని ఇచ్చాడు. ఆయన మాట ప్రకారం జీవించాలని సంఘాన్ని, ప్రార్థించే వ్యక్తులను ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, నువ్వు ఫలించాలిరా, నువ్వు ఫలించాలి. 9వ వచనం చూస్తే మైండ్ పోతుంది అసలు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని. ఇది ఎవరన్నా మనుషులు చెప్పిన మాటల? నీ అందాన్ని చూసినటువంటి వాడు చెప్పిన మాటలయ్యి? నీ ఐశ్వర్యాన్ని చూసినటువంటి అమ్మాయి చెప్పే మాటలయ్యి? నిన్ను పుట్టించిన వాడు, నీకోసం ప్రాణం పెట్టినవాడు, నీకోసం రక్తం కార్చినవాడు చెబుతున్న మాటలే నాకు చెబుతున్నాడు ఆయన. ఈ ఉదయకాలం నీకు చెబుతున్నాడు ఆయన. నా తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో అలాగ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని యేసు ప్రభు చెప్పాడు. సర్వస్వాన్ని దారబోసాడు నీకోసం. సర్వస్వాన్ని వదులుకున్నాడు నీకోసం. ఆయన అంటున్నాడు, అన్నీ వదిలేశాను రా, పరలోకాన్ని వదిలేశాను నీకోసం. తండ్రితో సమానమైనటువంటి స్థాయిని వదిలేశా మీకోసం. తండ్రితో సమానమైనటువంటి స్థానాన్ని విడిచిపెట్టుకున్నా మీకోసం.
రిక్తునయ్యాను, అన్నీ వదిలేసి మీకోసం వచ్చా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. పరలోకమందున్న తండ్రి నన్ను ఎంత ప్రేమించాడో అంత నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. నా ప్రేమ యందు నిలిచి ఉండండిరా. నేను చెబుతున్న ప్రతి మాట నా ప్రేమ. నేను చెబుతున్న ప్రతి మాట నా ప్రేమ. ఇదిగో నా ప్రేమలో నిలిచి ఉండు. వద్దురా, పని చేయమాకరా అంటే అందులో ప్రేమ ఉంది. ఇదిగోరా ఈ పని చేయి అని చెబుతుంటే అందులో ప్రేమ ఉంది. ఆ ప్రేమలో నిలిచి ఉండు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ఎడలా, నేను 15:10 నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడలా నా ప్రేమ యందు నిలిచి ఉందురు చెప్తున్నాడు ఆయన. నా తండ్రి చెప్పిన ప్రతి మాటలో నా పట్ల ప్రేమ ఉంది. అదిగో ఆ మాట ప్రకారం నేను బ్రతికాను. ఆ ప్రేమలో నేను నిలిచి ఉన్నా. మీరు కూడా నేను చెప్పిన మాట ప్రకారం చేశారనుకో, మీరు కూడా నా ప్రేమలో నిలిచి ఉంటారు. మీరు నా ప్రేమలో నిలిచి ఉంటే మీ యందు నా సంతోషము ఉంటుంది. మీ సంతోషము పరిపూర్ణమవుతుంది. నా మాటల ప్రకారం మీరు చేస్తే మీ యందు నా సంతోషం ఉంటుంది. మీ సంతోషం పరిపూర్ణమవుతుంది. అసలు ఈ యొక్క 15వ అధ్యాయాన్ని ధ్యానిస్తుంటే ఎంత ప్రేమించాడు ఆయన. ఆయన ఆజ్ఞలే ఆయన ప్రేమ. ఆయన మాటల్లో ఆయన ప్రేమ ఉంది. ఆయన ప్రేమించేవాడు ఆయనకి లోబడకుండా ఉండలేడు. ఆయన ప్రేమను అర్థం చేసుకున్నవాడు ఆయన విడిచిపెట్టి అదుగు అమ్మాయిల వెంట సినిమాలు అంటే పరిగెత్తలేడు. ఒంటరితనం చేత బాధపడుతున్నావా? ఎందుకు ఒంటరితనం నీకు? ఎంత ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు నిన్ను ఆయన నువ్వే నా స్నేహితుడివి అంటున్నాడు. నువ్వే నా సోదరివి అంటున్నాడు. నువ్వే నా సోదరుడు అంటున్నాడు. నేను ప్రేమిస్తున్నా అంటున్నాడు. ఆయనను బాధ పెట్టకుండా ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారం మనం బ్రతికితే మనమే బలవంతులము, మనమే ఆయన తమ్ముళ్ళమే, మనమే ఆయన యొక్క స్నేహితులము, మనమే ఆయన శిష్యులము, మనమే ఆయన దాసులము, మనమే ఆయన పిల్లలము. మనలో ఆయన ప్రేమ నిలిచి ఉంటుంది. మనలో ఆయన సంతోషం నిలిచి ఉంటుంది. ఆ సంతోషం మన సంతోషమై అది పరిపూర్ణమవుతుంది. దేవుని ప్రేమ యందు మనము నిలిచి ఉందుము గాక. ఆమెన్, ఆమెన్. నువ్వు ఎంతగా దేవుని మాటకు లోబడితే అంతగా నీ ప్రార్థన శక్తివంతమవుతుంది. నేను చెప్పాలనుకున్న పాయింట్ అది ఈ 15వ అధ్యాయం ఉంది. నీకు ఏది ఇష్టం అడుగు. అబ్బా, దేవునికి నువ్వు లోబడినటువంటి వాడివైతే నాయన నాకు BMW అంటే ఇచ్చేస్తాడు ఆయన. నువ్వు దేవుని మాటకు లోబడిన వాడివైతే ఆయన సంతోషం నీలోకి వచ్చేస్తుంది. ప్రభా నాకు ఇదిగో 7 ఎకరాల పొలం అంటే ఇచ్చేస్తాడు ఆయన. ద మోర్ యు లవ్, నువ్వు ఎంతగా దేవునిని ద మోర్ యు ఒబే, నువ్వు ఎంతగా దేవునికి లోబడతావో అంతగా దేవుని యందు సంతోషిస్తాడు. నువ్వు ఎంతగా దేవునికి లోబడితే అంతగా నువ్వు అడిగిన ప్రతి దానిని ఆయన ఇస్తానన్నాడు. నువ్వే స్నేహితుడు వంట, నువ్వే తల్లి వంట, నువ్వే సోదరుడు వంట. ఆయనకున్నటువంటి స్థానాలన్నీ, ఆయన రిలేషన్స్ అన్నీ నీకు కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనంటే ఆయన యేసు క్రీస్తు, ఆయన క్రీస్తు అభిషిక్తుడు. ఆయనకి అదే పని, నీవు తప్ప ఆయనకి వేరే పని ఏమి లేదు. ఆయన అందుకోసమే ప్రతిష్ఠించుకున్నాడు. ఆయనకి నేను తప్ప, నా జీవితంలో పనిచేయటం తప్ప, నన్ను మార్చుకోవడం తప్ప, నన్ను ఆయన మాట ప్రకారం చేసేవానిగా మలుచుకోవడం తప్ప ఇంకా ఆయనకి వేరే పని ఏమి లేదు. ఇంత ప్రేమించినటువంటి వాడు ఎక్కడ దొరుకుతాడు? దొరకడు. ఆయనకి నేను దొరికానా, నాకు ఆయన దొరికాడా, ఎన్ని మాట్లాడినా ఈ బంధం శ్రేష్టమైంది, శాశ్వతమైంది. నా ప్రియమైన బిడ్డ,
ఈ ఈ శ్రేష్టమైన బంధంలోకి వస్తావా? ఎంతగా లోబడితే అంతగా ఎత్తుకొని, అంతగా హత్తుకొని, అంతగా ముద్దాడి, అంతగా హెచ్చించి, అంతగా ఫలింపజేసే ప్రేమ నాన్న ఇది. లోబడదామా? లోబడతావా? ఆయనకి ఏది నీ జీవితంలో ఇష్టం లేదో నీకు తెలుసు కదా, దాన్ని విడిచిపెట్టు. ఆయనకి ఏది ఇష్టమో నీకు తెలుసు కదా, దాన్ని చెయ్యి. నువ్వు బాగా ఫలిస్తావు. సాతాను నీ ఎదురు నిలబడలేడు. నువ్వు బలవంతుడివైతావు, బలవంతురాలవైతావు. నా ప్రభువు నిన్ను నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.